హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. ఎట్లా చెప్పాల్సిన ఎన్ని రోజులైందో. అందరికీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ కిచెన్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవాళ రెసిపీస్ మీతో షేర్ చేసుకుందామని. ఆయన కోసం మన చిన్నప్పుడు ఓన్లీ లంచ్ బాక్స్ మాత్రమే ఉండేది అంతే, కానీ ఇప్పటి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ బాక్స్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అన్నీ కావాలి. సో దానికోసం అయితే ప్రిపేర్ చేసిద్దాం. ఇప్పుడు ఎట్లాగో స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుందని రెసిపీ చూపిస్తున్నా. ఇంతకు ఏం చేస్తున్నో చెప్పలేదు కదా. నేను బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నా. అది సింపుల్గానే చేస్తున్నా. ఏంటంటే మనం పొటాటో ఫస్ట్ నేను బాయిల్ చేసిన పొటాటో ఇంకా బఠానీ ఉంటుంది కదా, బఠానీ ఫస్టే బాయిల్ చేసేసి పక్కకు పెట్టిన నైట్. సో దానికోసమే, ఆ కర్రీ కోసమే ప్రిపరేషన్ అంతా. జస్ట్ మనం నార్మల్గా కర్రీ ఎట్లా చేసుకుంటామో పొటాటోది అట్లా చేసుకోవాలి. ఆలుగడ్డ కర్రీ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే నైట్ బాయిల్ చేసిన కాబట్టి అవన్నీ పీల్ ఆఫ్ చేస్తాను అంతే. సో ఇక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం కర్రీ ప్రిపరేషన్. సో ఇంకేముంది, కర్రీ అయిపోయిన తర్వాత దాన్ని బ్రెడ్లో స్టఫ్ చేసేసి దాన్ని రోస్ట్ చేసుకోవాలి, బటర్ వేసుకొని టేస్టీగా ఉంటుంది. మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకెక్కడ ఏమైందంటే ఇదే టైంకి చెత్త బండి వచ్చింది. సో ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి అట్లనే గ్యాస్ ఆన్ చేసి పోయినా, మాడిపోయినాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ రోస్ట్ చేసేసిన. సో అదైతే నేను టిఫిన్ బాక్స్లో పెట్టిన. అండ్ ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేసిన. లంచ్ ఇది ఏం పేరో నాకు తెలియదు, కానీ ఏదైతే ఏముంది, మనకు ఫుడ్ హెల్తీగా ఉండాలి, ఇంకా న్యూట్రిషన్గా ఉండాలి కదా, అంతేగా పిల్లలకి. సో నేనైతే అది బఠానీ రైస్ అనేస్తాను. సో బఠానీ రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసిన ఆయనకి. ఇప్పుడు స్కూల్స్ 2:30 దాకా కాబట్టి వాళ్ళకు ఎనర్జీగా ఉండాలని చెప్పేసి నేనైతే రైస్ రెసిపీసే పెడతాను. రైస్లోనే మనం ఫుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేయొచ్చు. నేను ముందు వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ ఆయాన్ లేసే అంత టైం లోపల నేను 1 టిఫిన్ అయితే ప్యాక్ చేస్తున్నా. వాటర్ బాటిల్ 1 ఇయర్కి ఒక వాటర్ బాటిల్ వీళ్ళకి అసలు నర్సరీ అయిపోయినంతే. ఫస్ట్ బాటిల్ ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు ఈ సెకండ్ బాటిల్. నర్సరీ కూడా మేము ఫుల్ స్కూల్ కాదు, హాఫ్ స్కూల్లోనే వేసినాం, 1.5 ఇయర్లోనే వేసినాం. ఆ హాఫ్ ఇయర్లో కూడా బాటిల్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా ముందు ఇంకేముంటుందో. ఇది ఇవాళటి వీడియో. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.